మ్యామ్ ఇప్పుడు వేరేస్ మనం పొంగనూరు ఘటన చూసుకున్నట్లయితే ఒక 6 ఏళ్ల ఒక పాపని హత్య చంపడం జరిగింది. చంపిన తర్వాత ఇప్పుడు ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద వేయడం జరిగింది. దాని మీద రోజా గారు మనం మాట్లాడడం చూసాం. రోజా గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మీ సొంత నియోజకవర్గం మీ సొంత జిల్లా ఏదైతే చిత్తూరులో ఉందో, చిత్తూరులో ఒక పాపని ఒక గోడౌన్‌లో పెట్టి అక్కడే 4 కిలోమీటర్ దూరంలోనే అక్కడక్కడే ఉండి మీరు పట్టుకోలేకపోయారు. ఆ పిల్లని అక్కడే చంపితే మీరేం చేస్తున్నారు? మీరొచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ తప్పుదారి పట్టింది. మీరొచ్చిన తర్వాత హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు రోజా గారు చెప్పడం జరిగింది. రోజా గారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది మ్యామ్? రోజా గారికి ఎందుకంటే తనకి నియోజకవర్గంలో తను మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఏవైతే జరిగాయో ఆవిడకి గుర్తులేనట్టున్నాయి. హ్మ్. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని 16, 17 ఏళ్ల అమ్మాయిని అంటే ఒక డిగ్రీ చదువుతా ఉన్నదేమో అప్పటికే. ఆ అమ్మాయిని ఆహ్, ఒక దారుణంగా రేప్ చేసి రాళ్ళతో కొట్టి హ్మ్. ఆ అమ్మాయిని బాగా హింసించి బావిలో వేసి చంపేశారు. చంపిన వాళ్ళు ఎవరని కూడా తెలిసింది. వైసీపీ కార్యకర్తలు. హ్మ్. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కనీసం మొత్తం చర్చ అయింది దాని మీద. కానీ రోజా గారికి అక్కడ ప్లేస్‌కి వెళ్ళటానికి కూడా ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్సే. హ్మ్. అయినా కూడా వెళ్లి చూడలేదు. రోజా వెళ్లి గారు. పరామర్శించలేదు కూడా అంటే ఈ పేరెంట్స్‌నైనా కూడా. సిట్యుయేషన్ రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత ముందా మేడం? మినిస్టర్ అయినప్పుడే జరిగింది. మినిస్టర్ అయినప్పుడు ఓకే. ఆ! అయినా ఎళ్ళలేదు. హ్మ్. అంటే ఆవిడకి అప్పుడు తెలియలేదా? హ్మ్. మన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. నాకు దగ్గరలో జరిగింది. నేను ఎళ్ళాలి అనే ఆలోచన లేదా? హ్మ్. నువ్వు ఆ జిల్లాకి రిప్రజెంట్‌గా నీకొక మినిస్టర్ పోస్ట్ వచ్చింది కదా! హ్మ్. ఆ! నువ్వు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నావు? సో, అట్‌లీస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయటమో, వాళ్ళని ఏదైనా ఖండించటమో ఎక్కడైనా జరిగిందా? లేదు. ఈ రోజున అదే ఆ పాప మీద జరిగింది. ఎవ్వరూ కూడా హర్షించరు అట్లాంటివి. చాలా దారుణమైన ఇన్సిడెంటే జరిగింది. ఆ హ్మ్. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పాపకి తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పిన వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్‌మెంట్, ఎస్పీ గారు రావటం కానివ్వండి, చాలా తొందరగా వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవటం జరిగింది. అలాంటప్పుడు వీళ్ళు సాక్షి మీడియా మొత్తం వాళ్ళు మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము మా పాప పోయిన బాధలో మేమున్నాము. కానీ ఈ రోజున ఎందుకు వీళ్ళు అసత్య ప్రచారాలు చేసి మా పాపను గురించి చాలా ఘోరంగా మాట్లాడటం అనేది మేము హ్మ్. జీర్ణించుకోలేకపోతున్నాము. మీరు రాజకీయాల కోసం మా పాపను వాడుకోకండి. మీరొచ్చి మమ్మల్ని కలవద్దండి. మా దగ్గరికి మీరు రాకండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ పాపకి ఫాదర్. ఆ! అలాంటివి జరుగుతున్నప్పుడు ఈవిడ ఆలోచన ఎట్లా ఉంది? ఏంటంటే వేరే పార్టీ మీద నెట్టటం గాదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. వాళ్ళకి శిక్షించకపోయినప్పుడు మీరు మాట్లాడాలి. హ్మ్. అనిత గారు ఎళ్ళిపోయారు అక్కడికి. ఇన్సిడెంట్ అవును. జరిగిన ప్లేస్‌కెళ్లారు. అవును. బాబు గారు ఫోన్‌లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వీడియో గారు కాల్. ఫోన్‌లో హ్మ్. మాట్లాడారు. సో, అది ఎప్పటికెప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి ప్రతి ఇన్సిడెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రతిదీ గూడా ఆయన క్షుణ్ణంగా ఆ టైంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగిందనేది ఆయన దాని గురించి మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉంటారు. అలా కూడా వాళ్ళ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడటం గానివ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయటం గానివ్వండి, ఇవన్నీ జరిగాయి కూడా. కానీ వీళ్ళకెందుకు తొందర? హ్మ్. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మేమెళ్లి వాళ్ళ ఇంట్లో ఎళ్లి మేము వాళ్ళ ఇంటికెళ్ళి మేము పరామర్శిస్తాము. వాళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర మేము ఒక 4 ఫోటోలు తీసుకొని ఆ సాక్షి పేపర్‌లో వేసుకోవాలి. ఆ సాక్షి మీడియాలో వేసుకోవాలి అనే ఒక ఆలోచన. మ్యామ్ ఇదే రోజా గారు ఇంకోటేమంటున్నారంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వీళ్ళొచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్‌లో ఎవరైతే పేర్లు పెట్టారో ఆ ఫాలోగా ఎళ్తున్నారు అన్నట్టుగా రోజా గారు అనడం జరుగుతుంది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందా మేడం? రెడ్ బుక్ అని వీళ్ళెందుకండి భయపడుతున్నారు? లోకేష్ గారి పేరు ప్రస్తావన తీసుకురావడానికి వాళ్ళు లోకేష్ గారి పేరు రాని పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకొచ్చిన తర్వాత లోకేష్ గారని పదే పదే వినిపిస్తున్నాం. లోకేష్ గారి తర్వాత ఏమైనా వినిపిస్తుందంటే అది రెడ్ బుక్. ఈ 2 ఒకేసారి మాట్లాడుతున్నారు. హ్మ్. సో, అసలు రెడ్ బుక్ అనేది ఇప్పుడు రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో రెడ్ బుక్ అనేది అక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నది రోజా గారు అంటున్నారు. ఎప్పుడూ కూడా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, లోకేష్ గారు గానివ్వండి, వాళ్ళెప్పుడూ కూడా మేము కక్షపూరిత రాజకీయాలు చేయము. చట్టం తన పని తను జేసుకుపోతది. ఎవరైతే తప్పు జేశారో
వాళ్ళకైతే ఎలాంటి శిక్ష పడాలో అది పడుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో అన్యాయంగా తీసుకెళ్ళి ఎవరిని అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు పిన్నెల్లి గారిని అరెస్ట్ చేశారు అని ఈవీఎంలు పగలగొట్టాడు, అది ఓపెన్గా చూశారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటివి జరుగుతున్నాయి కానీ అదే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం కానివ్వండి, అదేలాగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగిన ఇన్సిడెంట్లే కదా. అవును. దీని మీద ఏం కొత్తగా ఎప్పుడు కావాలని ఇప్పటికిప్పుడు ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు చేయట్లేదు కదా. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఉన్నట్టువే కదా. అవును. ఆ మాత్రానికి ఎందుకు భయం వీళ్ళకి ఎందుకు భయం? ఇప్పుడు రోజా కూడా ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు తిన్నారు. సో రేపు పొద్దున అది కూడా బయట వస్తుంది అంటే దానికి నేను తిన్నా కూడా నన్ను అడగద్దండి, నేను తింటాను మీరు అడగండి అట్లా అడిగారనుకోండి, రెడ్ బుక్లో మీరు నన్ను రాసుకొని ఈరోజు నా మీద కక్ష పెట్టారు అని చెప్పుకోవటానిక నువ్వు? అంటే నువ్వు తిన్నదానికి వదిలేసేయాలా? అది కాదు కదా. సో తప్పు జరిగినప్పుడు ఎప్పుడైనా నిలదీస్తారు. సో అది ప్రజలకి చెప్పాల్సిన సమాధానం ఉంది. నేను తప్పు చేస్తాను, నేను రెడ్ బుక్లో ఉన్నానేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని ఎవరు కూడా రెడ్ బుక్లో ఉన్నది లేనిది అనేది అది పక్కకు పెట్టేసాను. రెడ్ బుక్ విషయం కాదు ఇక్కడ. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ అయితే శిక్ష అయితే అనుభవిస్తారు. గతంలో ఎవరైతే అక్రమంగా ఏపీ సొమ్మును దోచుకున్నారో వాళ్ళందరూ అయితే బయట రావాల్సిన అవసరం ఉంది కదా. సో ప్రజలు దేనికోసం ఓటేశారు? ఈ అక్రమాలన్నీ బయట పెడతారని ఒక ఉద్దేశం ఉంది కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఓటేసినప్పుడు ఇవన్నీ బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రజలకు ఇచ్చిన మాట ఇది కూడా ఉంది. ఇసుక దందాలే కానివ్వండి, లిక్కరే కానివ్వండి, ఇట్లాంటి మినిస్టర్స్ ప్రతి వాళ్ళు కూడా ఏ మినిస్టర్కి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకోవటం జరిగాయి కదా. సో ఇవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.